ఇప్పుడు కొడైకెనాల్లో ఆకాశం చూసొస్తున్నాం కాబట్టి ఇక్కడున్నవాడు గగనే. కానీ ఇక్కడిప్పుడు మళ్ళీ మనం గగన్ని చూడలేదు కదా, వీడే వాడే ఎందుకు ఉండకూడదు? వీడికి మళ్ళీ ఈ డౌట్ ఎందుకు వచ్చింది దేవుడా? ఎలాగూ మనం ఆకాష్ కోసం కొడైకెనాల్ దాకా వెళ్ళాం కాబట్టి ఇంకొంచెం టైం తీసుకొని గగన్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి అక్కడ గగన్ ఉన్నాడా లేదా చూస్తే మన డౌట్కి 100% క్లారిటీ వస్తుంది కదా. అక్కర్లేదు, అటు చూడండి. అమ్మయ్యా, మళ్ళీ ఆకాష్ ఇక్కడికి వచ్చేశాడు. గగన్, నానా, ఎందుకొచ్చావురా నువ్వు ఇక్కడికి? నా ఇంటి గడప తొక్కొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? శరత్చంద్ర ఎంత గారు. ధైర్యం ఉంటే నా ఇంటికి వస్తావ్? వదలండి నానా, నానా, నానా వదలండి నానా, వద్దు నానా, నానా, నానా వదలండి. శరత్చంద్ర గారు వదలండి. ఏం చేస్తున్నారు? ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం. అన్నయ్య, అందరు చూస్తున్నారన్నయ్య, ఇప్పుడు గొడవ పడకు. నేను వీణ్ణి వదలాల్సి వస్తే నా ఇంటి బయట వదిలేస్తాను తప్ప ఇంట్లో మాత్రం వదలను. రారా బయటికి. నానా, వదలండి, 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 వదలండి. ఏయ్ శారదా, నేను మీతో గొడవ పడ్డానికి రాలేదు. నా కొడుకు మీద మీకు ఎంత కోపం ఉందో, ఎంత పగుందో నాకు తెలుసు. అందుకే కదా నా కొడుకుని మీరు చంపాలని చూశారు. మీ కోపం మాకు అర్థమవుతుందండి, కానీ అది ప్రదర్శించే పద్ధతి ఇలా కాదు. నానా ప్లీజ్ నాన్నా, మాట పెంచుకుంటూ పోతే గొడవ పెద్దదవుతుంది తప్ప పరిష్కారం ఎప్పటికీ దొరకదు. ఎన్నాళ్ళు ఈ పగని ఇంకా ఇలాగే పెంచుకుంటూ పోతారు? పగ అంటావేంటి? అసలు మా ఇంటి వైపు రావద్దని ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ ఎందుకు వస్తున్నారు? వెళ్ళండి ఇక్కడి నుంచి. మేము వచ్చింది నా కోడలు కోసం, నా కోడలు కోసం, నా కోడలు కోసం, నా కోడలు కోసం. కోడలా అంటే భూమిని వాళ్ళు తీసుకెళ్ళిపోతారా? భూమి నా కూతురు, మీ కోడలేంటి? ఎప్పుడో వీళ్ళిద్దరికీ తెగదెంపులు అయిపోయాయి. వాళ్ళు తీసుకెళ్తామన్నా ఇతను పంపించేలా లేడ్లే. శరత్చంద్ర గారు, ఇంకా ఎందుకు మా కూతురు అంటారు? మీ కూతురే అయినా ఇప్పుడు నా కొడుకు భార్య. పెళ్ళైన తర్వాత ఆడపిల్ల పుట్టింట్లో ఉండడం కంటే భర్తతో పాటు అత్తారింట్లో ఉండడమే ధర్మం. గగన్ మీద ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని హత్యా ప్రయత్నాలు చేసినా వాడి తలరాత బావుంది కాబట్టి, భూమి 5వ తనం నిలబడాలని రాసుంది కాబట్టే దేవుడు మళ్ళీ గగన్ని బతికించాడు. భూమిని గగన్ని కలుపుతున్నాడు. మీరు విడదీసే ప్రయత్నం చేయకండి. కేపీ, కూతురికి సమస్య వచ్చినప్పుడు తండ్రి దగ్గరకు వచ్చింది. ఇప్పుడు సమస్య తీరిపోగానే తండ్రితో పనిలేదా? ఏం మాట్లాడుతున్నావు కేపీ? ఇప్పుడు ఈ భూమి గగన్తో పాటు వెళ్ళిపోతే నేను రేపు తనని పెళ్లి చేసుకోలేనా? భూమి జీవితం బావుండాలని ప్రయత్నం చేయండి. ఆపండి. నా కూతురు జీవితం నా ఇష్టం. మీరెవ్వరూ నాకు సలహాలివ్వాల్సిన అవసరం లేదు. చూడు, నువ్వెన్ని రకాలుగా ప్రయత్నించినా ఇంకోసారి నా కూతురు మీ కొడుకు జీవితంలోకి రాదు. వస్తుంది. రాదు చెప్తున్నాను కదా. ఎందుకు రాదు? ఎవరి కోసం రాదు? భూమి నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఇద్దరం కలిసి బతకాలనుకుంటున్నాం. నా కోసం భూమి ఖచ్చితంగా వస్తుంది. ప్లీజ్, మీరు తనకి అడ్డుపడాలని చూడొద్దు. నేను అడ్డుపడ్డమేంటి? నా కూతురు రాదు, నేను పంపించను, అంతే. సరే, మీరు అడ్డుపడండి. తాను ఎలా రాదో నేను చూస్తాను. రా భూమి, మన ఇంటికి వెళ్దాం. తను నీతో రాదు. భూమి, నా మాట కాదని వాడితో వెళ్ళిపోతావా? ఇంకా చాలు నాన్న, ఎవరు మాట్లాడకండి. నా వల్లే ఈ గొడవ జరుగుతుంది. దయచేసి ఆపేయండి. భూమి,
నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు తర్వాత అందరికీ బాధని మిగులుస్తాయి. కరెక్ట్గా చెప్పావు సూర్య. నీకర్థమైనట్టు కూడా ఒక తండ్రి విలువ వీళ్ళెవరికీ అర్థం కావట్లేదు. శరత్చంద్ర గారు, మనం పెద్దవాళ్ళం. పిల్లల జీవితాలు నాశనమయ్యేలా నిర్ణయాలు తీసుకోకూడదు. భగవంతుడా, ఈ గొడవ ఎక్కడికి దారి తీస్తుందో ఏంటో. బావా, వద్దు బావా, మీరు కొంచెం ఆవేశం తగ్గించుకోండి. సరే, మీరు పంపించకపోతే నా కొడుకు మీద హత్యా ప్రయత్నం చేసి చంపాలని చూశారని మీ మీద కేసు పెడతాను, మీ మీద కేసు పెడతాను, మీ మీద కేసు పెడతాను, మీ మీద కేసు పెడతాను. అమ్మో, నా కొడుకు ఏ తప్పు చేయకపోయినా మీ చెల్లెలు మీరా వచ్చి ఆయన్ని చంపాలని చూశారని ఎలాగైతే కేసు పెట్టిందో ఆ కారణంగా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి పోలీసులతో కొట్టించిందో అలాగే నేను కూడా మీ మీద కేసు పెడతాను. ఈ కేసులో నా కొడుక్కి ఆయన్ని చంపాలని ఉద్దేశం ఏమాత్రం లేకపోయినా పాపం వాడు శిక్ష అనుభవించాడు. కానీ మీరంతా కలిసి నా కొడుకు మీద కుట్ర పన్ని వాణ్ణి చంపాలని చూశారు. మా జీవితంలో వాడు లేకుండా చేయాలని చూశారు. నా కోడలి పసుపు కుంకాల్ని తీసేయాలని చూశారు. ఇన్ని చేసినందుకు నేను మీ మీద ఇప్పుడే వెళ్ళి కేసు పెడతాను. నా కొడుకు ఏ తప్పు చేయలేదు కాబట్టి మీరా వచ్చి కేసు వెనక్కి తీసుకుంది. వాడు బయటకొచ్చాడు. కానీ మీరు దోషులు, దుర్మార్గులు, ద్రోహులు. అత్తయ్య ఆవేశపడకండి. లేదమ్మా, మనకి న్యాయం జరగాలంటే కేసు పెట్టాలి. ఒక్కసారి నేను కేసు పెట్టానంటే ఇంకెప్పటికీ ఆ కేసులో నుంచి బయటపడలేరు. ఎందుకంటే వీడి ఒంట్లో మీరు తుపాకీతో కాల్చిన బుల్లెట్లున్నాయి. అడవిలో వాణ్ణి చంపాలనుకున్నారు. అత్తయ్య, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నువ్వు మాట్లాడకు భూమి. చెప్పండి, నా కోడల్ని నాతో పంపిస్తారా లేదా నేను ఇప్పుడే వెళ్ళి కేసు పెట్టమంటారా? ఇదేంటి ఇలా రెచ్చిపోతోంది? ఒకవేళ ఇది భూమిని తీసుకెళ్లిపోతే దానికి ఎలా పెళ్లి చేయాలి, ఆస్తి ఎలా దక్కించుకోవాలి?